నమస్కారం సార్. మీకు అర్థమైపోయి ఉంటుంది, ఘట్టం అనే కాన్సెప్ట్ ఉంటే అది జబర్దస్త్ అయినా ఎక్స్ట్రా జబర్దస్త్ అయినా నా ఎంట్రీ ఉంటది. ఆల్ ది బెస్ట్. ఐ లవ్ యు రా. ఆల్ ది బెస్ట్. అసలు మీ అందరికి ఘట్టం శోభనం గురించి చాలా డౌట్లు ఉంటాయి. అదంటే మీకు తెలుసు, అసలు ఒక శోభనం అంటే తత్వం, ఒక జ్ఞానం, ఒక ప్రక్రియ. నువ్వు అలాగే ఉండిపోతావరే, నీ భవిష్యత్తు చెప్తున్నాను. చంద్ర వస్తాడు సార్, నీ సెటప్ తీసుకెళ్తాడు. నాకు అంతకంటే నీ ఫ్యూచర్ ఏం కనపట్టలా. నా ఫ్యూచర్ అద్భుతంగా ఉంటది. నా శోభన ఒక అద్భుతం, ఒక బీభత్సం. ఓకే, అగరబత్తులు ఆరిపోతున్నాయి, వేడి పాలు చల్లారిపోతున్నాయి, మల్లెపూలు వాడిపోతున్నాయి. సారీ మందాకిని, ఈ రోజు నిన్ను నేను గెలిపిస్తా, నువ్వు నన్ను గెలిపి, మరిద్దరం అలుపు లేకుండా గెలిపే. ఓకే, స్టార్ట్ చేయనా? ముందర పాపని పెట్టుకొని పండుగ వస్తున్నావేంటి? ఫస్ట్ పండు ఒలుస్తా, ఆ తర్వాత నిన్ను ఒలుస్తా. హలో నాన్న, చెప్పు. చెప్పడానికి ఏం లేదురా, పెళ్లి చేసుకోవటం లేదు, 2 సంబంధాలు చూశాను, ఏదో ఒకటి చేసుకో. ఇప్పుడు ఎందుకు లే నాన్న, నేను తర్వాత పెళ్లి చేసుకుంటానులే, కానీ ఇప్పుడు ఎందుకు లేదు, ప్లీజ్. నువ్వు ఏం కంగారు పడు, ఈ వయసులో అలాంటి రిస్క్ కూడా తీసుకోకున్నా నువ్వు. ఏదో నేను చేసుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, అయిపోయింది నా పెళ్లి. పెళ్లి అయిపోయిందా? మాటనే చెప్పలేదేంట్రా? చెప్పడానికి ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి చెప్పలా. సరే, కోడలు చూడడానికి వస్తున్నాను. నువ్వు రాకు, కోడలు తీసుకొని త్వరలో నేను ఊరికి వస్తానులే. ఆల్రెడీ బస్ ఎక్కే ఉన్నాను. మా నాన్న మేనేజ్ చేయడానికి ఏదో ఒకటి చెప్తే మా నాన్న ఎగ్జైట్ అయి బస్ ఎక్కేశాడు. ఏమా ఎప్పుడు ఇక్కడ బెల్లం ఎలా వస్తుంది? అదే కొట్లో బెల్లమా? బెల్లం. ఈ సిచ్యువేషన్ నుంచి కాపాడే వాళ్ళు ఎవర్రా దేవుడా? బెటర్ చాయిస్, బెస్ట్ చాయిస్. కైలాస్ గారు, ఏమండి? ఎవరు వచ్చినట్టు తలుపు తెరవండి. ఇప్పుడు భూకంపం వచ్చినా నేను బయటికి పోను. భూకంపం కాదు, 3వ ప్రపంచ యుద్ధం వచ్చాడు. ముందు తలుపు తెరవండి. ఎవరు? నీ అబ్బ ఫ్రస్ట్రేషన్ ఇస్తాడు నాకు, మూడ్లోకి పోతాంటే. నమస్తే. ఏంటి పట్వారి? ఏం లేదు, చిన్న ప్రాబ్లం లో ఉన్నాను. ఏంటది? ఏం లేదు, మా నాన్న ఊరు నుంచి వస్తున్నాడు, నాకు పెళ్ళయిందని అబద్ధం చెప్పాను. అయితే ఓ గంట సేపు ఊపుతావేంట్రా? చెప్పురా. నీ పెళ్ళాన్ని నా పెళ్ళం లాగా. నా భార్యనా? నా భార్య ఏంటి? నువ్వు ఏం కంగారు పడు, నీ భార్యను ఒక గంట సేపు నా భార్యగా ఇంట్లో ఉంచుతావా ఏంటని రిక్వెస్ట్ అంతే. మెంటలా నీకు? నా భార్య నీ భార్యగా పంపమంటావేంట్రా? మనిషివా పశువా? ఫ్రీకి ఏం వద్దు, ఇది కావాలంటే నీకు 50,000 ఇస్తా గంట. పైసలు కంపుడు పోయేలాగా ఉన్నారా? రే, 50,000 ఇచ్చిన 50 లక్షలు ఇచ్చిన నువ్వు వెళ్ళి ఇక్కడి మర్యాద చెప్తున్నా. ఏమండి? లక్ష్మీదేవి తలుపు తట్టి మీ ఇంట్లోకి వస్తానంటే వద్దంటారండి. పిచ్చాలు మీకేమన్నా? మెంటలా నీకు? వాడు ఏమంటున్నాడు తెలుసా? గంట సేపు పక్కింట్లో వంట చేశాను అనుకోండి. వంట చేశానంటే ఏమండి? మా ఆయన ఒప్పుకున్నారు. 50,000 పెట్టుకో, నువ్వు పెట్టుకో అంటాను. నువ్వు ఏం కంగారు పడు, 50,000 పెట్టుకో. పట్వారి, పట్వారి. అరే పట్వారి, నాన్న బాగున్నా? నాన్న బాగున్నా నాన్న. ఇదే నాన్న కోడలు. నా కోడలు రష్మి అనసూయ కంటే అందంగా ఉందిరా. నీ పెళ్లి ఎలాగో దగ్గరుండి చూడలేకపోయాను. ఈ 2 దండలు ఏంట్రా నువ్వు? ఏంటి నువ్వు? నిన్ను చంపా 2 దెబ్బలు నీ శవం మీద వేస్తా. నాన్న, ఈ దండలు మార్చుకోండి రా. మా వాడి ఆర్ఆర్ ఎక్కడ వచ్చింది? అదే మైండ్ లో వచ్చింది ఆర్ఆర్. చూడు, ఎవరికైనా అడుగు, ఆర్ఆర్ వచ్చిందేమో అడుగు. నా ఒక్కడికి వినపడదా? కన్నుల పండుగ ఉందిరా. నేను వెళ్ళాలి, జాగ్రత్త నాన్న. నేను వెళ్తాను. టాక్సీ విని తీసుకో ఇక్కడి. ఆగండి,
అయిపోయిందిగా గంట సేపు అన్నాడు 10 నిమిషాలు అయిపోయింది జగన్ వచ్చాక మీరు ఆ మాత్రం అర్థం చేసుకోరండి నా మాత్రం నమ్మకం లేదు మీకు అందుకోసమేనే నిన్ను నీకు ఎదురు కట్నం నుంచి పెళ్లి చేసుకున్నది నా క్యాష్. మనం ఇప్పుడు జంపింగ్ మందాకిని నా ఇంట్లో 10 నిమిషాలు ఉంటేనే మందాకిని నాకు ఎలాగో ఉంది, ఏదో తెలియని వైబ్రేషన్. ఎండిపోయిన పొలంలో వర్షం పడినట్టు అనిపించింది ఏంటి. నాన్న సన్ ఎక్కడున్నావు నాన్న? బస్సులో ఉన్నాను రా. నా మీద ఏ మాత్రం నీకు ప్రేమ ఉన్నా ఇమ్మీడియట్ గా బస్ దిగేసి నా దగ్గర రా నాన్న. వచ్చేస్తున్నాను రా. వచ్చేస్తున్నాను రా. అది పట్వారి లేదురా. కోడలు పప్పియడానికి పక్కింటికి వెళ్ళింది నాన్న. పిలుచుకొద్దాం దా నాన్న. కైలాస్ కైలాస్ మళ్ళీ ఏంట్రా పట్వారి? మా నాన్న వచ్చాడు. నువ్వెందుకు వచ్చావు? బస్ మిస్ అయిందంట అందుకే వచ్చా. బస్సు మిస్ అవ్వడం ఏంట్రా? ఇంకో బస్సు లేదా మీ ఊరికి? ఒకటే బస్. సాక్షి గారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంట్రా? అలాంటి ఇంట్లో పప్పు అవడానికి ఎందుకు వెళ్ళావమ్మా? నువ్వు రాయిటు వెళ్ళొస్తాను కైలాస్ గారు. కైలాస్ గారంటే కొనండి. అమ్మాయిని ఎత్తుకొని ఒక రౌండ్ తిప్పరా. ఎత్తుకొని రౌండ్ తిప్పడం పెట్టరా? ఎత్తుకొని రౌండ్ తిప్పడం ఏంటి? మెంటలా నీకు? పట్వారి నా కోసం కాదు కైలాస్. అరే నువ్వు 50,000 ఇచ్చి 5 లక్షలకి అవుట్పుట్ తీసుకుంటాను నువ్వు చెప్తానా? అమ్మ వాడు ఎత్తుకున్నాడు. అర్థమైంది. మీ ఇద్దరు అన్యోన్యానికి డిస్టర్బెన్స్ సాక్షి గారు అర్థమైంది. ఈ సంగతి నేను చూసుకుంటాను. మీ ఇద్దరు వెళ్ళండి. హనీమూన్ వెళ్తాం నాన్న. వెరీ గుడ్ నాన్న. హనీమూన్ వెళ్ళండి. ఇదిగో నా గట్టంరా. ఇదిగో ఈ అమ్మ వాళ్ళ గట్టం చేయిస్తానే ఉన్నారు. ఈ కార్డు పట్టుకెళ్ళి దేశాన్ని 2 సార్లు తిరగండి నాన్న. కావాల్సినంత గీక్కోండి అన్న. గీక్కుంటాను. వచ్చిన పని అయిపోయింది. నేను వస్తా. మందాగిరి ఇప్పుడు నేను ఎవరితో గట్టం చేసుకోవాలి? నాకు గట్టం జరగదా? చూసారా సార్, గాలి వానలో నీటి వరదలో ప్రయాణం ఎంత దరిద్రంగా ఉంటుందో నా బ్రతుకు కూడా అంతే దరిద్రంగా ఉంది సార్. బతకను సార్, బతకను, చచ్చిపోతా. ఆపరేంటి సార్? ఎప్పుడైనా నేను డిస్కరేజ్ చేశానా? ఏ పని చేసినా నా సహకారం సంపూర్తిగా ఉంటుంది. దూకే. మీరు కాదండి, మా సుధీర్గాడే నాకు కరెక్ట్. హలో చెప్పరా. అప్పుడే వస్తేంట్రా? ఫోన్ ఎలాగో బ్యాలెన్స్ ఉండదుగా, ఇంకా పక్కన ఉన్న ఎప్పుడు పిలుస్తావని చెప్పి. అయిపోయిందిరా. అయిపోయింది. గ్రామ ప్రసాద్ లేడు. నువ్వు ఇచ్చే రెమ్యునరేషన్ సరిపోక బయట చేసిన అప్పులు బాధ తట్టుకోలేక చచ్చిపోతాం అనుకుంటున్నాను రా. ఎవరిగా ఎప్పుడు కామెడీ అమ్మాయి, ఎప్పుడు ఏ టైంలో కామెడీ చేయాలి కూడా అర్థం. చచ్చిపోతా. నీకు కామెడీ ఉంది కదా? ఏంట్రా ఏం చేసావురా? నెక్స్ట్ 200 షెడ్యూల్ కి స్కిట్ లో బ్యాగ్ లో పెట్టాను రా. చెప్పుతో కొడతా. ఈ స్కిట్ స్టేజ్ ఎక్కే ముందు రాసా, 200 స్కిట్లు రాసావు నువ్వు. రాంప్రసాద్ ఎంత పని చేసావురా? ఇప్పుడు ఏమైద్దిరా? నా టీం ఓకేనా? మారకడైందా? ఏం చేస్తున్నావురా? ప్రాంక్ వీడియో. ప్రాంక్ వీడియో ఏంటి? ఇప్పుడు అదే కదా ప్యాషన్. ఏంట్రా? జనాల్లోకి వెళ్ళి వీడియో పెట్టి మోసం చేయడం వల్లే అది రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెట్టి క్యాష్ చేసుకోవడం. అంత డబ్బులు వస్తాయా? లైఫ్ సెట్ అయిపోతురా. చెప్తాను అలా. అది కాదురా, ప్రాంక్ వీడియో అంటే అసలు ఏం చేస్తావు? అంటే జనాల్లోకి వెళ్ళి లేనిది నిజంగా జరిగినట్లు నమ్మించాలి అంతే. అంటే ఇది చేస్తే డబ్బులు వస్తాయి. విపరీతంగా వస్తారా? నాకు వస్తాయి డబ్బులు. నువ్వు చేయగలరా? నేను చేయగలనా? అంటే చాలా కష్టం అనిపిస్తుందిరా. కష్టం లేదురా. ఇప్పుడు నీకు రష్మికి ఏం లేదు, అయినా జరిగినట్లు అని చెప్పి చూపిస్తున్నావు కదా, ఇదే అంతే. అరే ఏంట్రా అలా అంటావు? ఇలా యాడ్ చేస్తే చాలరా. ఇలా చేయి, డబ్బులు నీ లైఫ్ సెట్ అయిపోద్ది. డబ్బులు రా. మంచి వీడియో ప్లాన్ చేద్దాం మనం కూడా. మామూలు వీడియో కాదు, పదా. నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో రామారాజ్యం తీరు చూడు శివయంబులింగ అయ్యారు ఏం చేస్తున్నావు? మన 3 గేదెలకి పాలు తీస్తానండి. 3 గేదెలా? 2 గేదెలు పాలు ఇచ్చావు, గేదె పాలు ఇవ్వట్లేదండి. అది గేదె కాదు బాబు, తున్నపోతుంది. అది ఎంత పిండుతున్నా అవ్వకపోతే డౌట్ వచ్చింది అప్పటికే. దరిద్రం వదిలేరా బాబు తొందరగా. వదిలేసానండి. నువ్వు వచ్చేస్తాను 2 రోజులు. అలాగే ఉంటాను. బస్ స్టాప్ చూసా,
జనాలు బాగున్నారు. బాగున్నారు కానీ ఎదవడో తెలుస్తుంది. నేను చెప్తాను ఎవడో ఎరపప్ప. నువ్వు వీడియో కానీ రికార్డ్ చేయి, నువ్వు కంటిన్యూ అయిపోదు. ఓకేనా? ఓకే, నేను వీడియో ఇక్కడ పెట్టేస్తా, కెమెరా నువ్వు చూసుకో. ఒకటి పిల్లలంటే ఎటువైపు వెళ్ళాలి? ఇటుపక్క వెళ్ళాలండి. ఇటు పక్క వెళ్తే రాదా? వస్తుంది. ఇలాగ వెళ్ళి మళ్ళీ ఇటుపక్క వచ్చి ఇలాగ వెళ్ళాలి. ఒకటిపల్లికి వెళ్ళే బస్సు ఇక్కడ వస్తుందా? ఎక్కడ రాదు, అక్కడికి వస్తుంది. ఇక మార మీరు ఇటుకి కొత్త. వస్తానండి. దేనికి వచ్చారు? దేనికి వస్తాను? పచ్చని పల్లెలు, ఈ కొబ్బరి చెట్లు అవన్నీ చూద్దామని. దేనికి వస్తాం? సిటీని చూద్దామని వచ్చాండి. మీ అమ్మాయా? మా అమ్మాయిని బాబు. ఏం చేస్తుంది? చూస్తున్నారు కదా ఏం చేస్తుందో. ఏం చేస్తుంటారు? నేను పాలాభారం చేస్తాండి. బాగా వస్తుంటాయి అయితే. చిక్కగా వస్తాండి పాలు. డబ్బులు బాగా వస్తుంటాయి అన్న. చిక్క వచ్చినప్పుడు డబ్బులు కూడా బాగా వస్తాయి కదండి. ఈడేరా కన్ఫర్మ్. ఏంటది? ఏం లేదు. మీ పేరు? పుల్లయ్య. పుల్లయ్య అంట. పుల్లయ్య అంట కాదు, పుల్లయ్య, గంటల పుల్లయ్య. ఓహో, అమ్మాయి పేరు? అమ్మాయి పేరు జానకి. జానకి. ఏంటో మాట్లాడతారు? సరే మరి అయితే కలుద్దాం. సరేనండి. ఓకే. జాగ్రత్త ఉండదు మన పట్టణంలో కొంచెం. ఇక చాలు, అయ్యింది ఏదో అయిపోయింది. దా పెళ్లి చేసుకుంటా. ఏం అవ్వలేదు, ఇంకే సిటీ అని చూడలేదు. సార్ జానకి చెప్పు. జానకి అంటే నీకు తెలుసండి? నాకు తెలియదునా? తెలియదంటే ఏంటి? మనం ప్రేమించుకోవాలా? 10 ఏళ్ళ నుంచి 10th క్లాస్ 10 టైమ్స్ చదవాలి మన ఇద్దరు. గవర్నమెంట్ స్కూల్. అన్ని కరెక్ట్ చెప్తారా? ఎప్పుడు ప్రేమించండి? నేను ఎప్పుడు ప్రేమించలేదు నాన్న. లేకపోతే ఎందుకు చెప్తారండి? నా ముందు జానకి కొడతారు. ఎవడ నువ్వు? నీకేమో జానకి? ఎవరు జానకి? మా నాన్న. మాయ గారు ఆశీర్వదించండి. నువ్వు ఎవడు నువ్వు? ఏమండి మీరిద్దరం కలిసి చెట్లని కాతల పుట్లని కాతల ఎన్నిసార్లు మనతో చదువుకోవాలా? మీ ఒప్పుకో బాబు. ఏంటిది? ఎవడు కనిపిస్తారు? పెళ్లి చేస్తాడు. నేను చచ్చిపోతా. ఏ? నేను చచ్చిపోతా. మీరు చెప్తారు, నేను చచ్చిపోతాను. ఏంటి మాకు చిరాకేనది? నువ్వు లాగించి కాదు. నేను పక్కన నువ్వు. అబ్బాయి వచ్చా నీకు? బాగానే ఉండాలా? నల్లగున్నా ఎలాగో 10 సంవత్సరాల నుంచి సంబంధం చూస్తున్నాం కానీ నీకు కుదరట్లేదు. అబ్బాయి నచ్చితే చెప్పు మరి. నచ్చలే? బాగానే ఉన్నా సరే ప్రేమ ఒక లైఫ్ లో పార్ట్ మాత్రమే. చిరంజీవి గారు ఏమన్నారు? ప్రేమ కోసం ప్రాణాలు తీసుకో. అలాగే ప్రేమించాలని చెప్పి ప్రాణాలు తీసుకోండి, లేకపోతే అవతల ప్రాణాలు చేయడం నేరం, క్షమించడం నేరం అన్నారు పెద్దలు. అందుకనే ఇదిగో తాలిపట్టేది సార్. ఇది తాలిపట్టు కట్టే, తాలిపట్టి కట్టే, కట్టే. సార్ ఇదంతా నమ్మేశారు. సూపర్ సార్. ఇదంతా ప్రాంక్ వీడియో సార్. రాంప్రసాద్ అక్కడ షూట్ చేస్తుంటాడు. రాంప్రసాద్ సార్ నా ఫ్రెండ్. ఇది షూట్. రాంప్రసాద్ ఇది ప్రాంక్ వీడియో సార్. అంటే జనాలను ఆట పట్టేస్తుంటే వాళ్ళు ఎరిపప్పులు అయిపోతే అది యూట్యూబ్ లో పెట్టుకుని డబ్బులు సంపాదించొచ్చు అని మా ఫ్రెండ్ చెప్పాడు. రాంప్రసాద్. ఎవడు రాంప్రసాద్? సార్ నా ఫ్రెండ్ రాంప్రసాద్. చేస్తాడు సార్ ఆడి వీడియో తీస్తున్నారు సార్. వీడియో అది సార్ రాంప్రసాద్. రాంప్రసాద్ తెలుసు తెలుసు తెలుసు. పెళ్ళి కలిగి చేస్తారు మీరు. పెళ్ళి కలిగి చేస్తారు మీరు. ఏంటిది? ఏంటి సార్? మా అమ్మాయి రాసిన లవ్ లెటర్ ఏంటిది? ఏంటి నీకు? నాకా? ఇదేంటిది? నాకు మీ అమ్మాయి కావాలని చదువుకో నువ్వు. సార్ 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 చదువుకో చదువుకో చదువుకో, కావాలని చదువుకో. ఇదేంటిది? పేరేంటి? మా అమ్మాయి పేరు. అప్పుడే చెప్పేసావు అప్పుడే పేరు. ఈ ఫోటోలు ఏంటి? సార్ మీ అమ్మాయి ఉందిగా. మీ అమ్మాయి ఉందిగా. నేను లేదు. తీసా ఫోటో. నువ్వే తీసింది ఫోటోలు. రాంప్రసాద్. ఎవడు రాంప్రసాద్? ఎవడు? రాంప్రసాద్. నిజంగా నాకు తెలియదు. తాళపడితే బయటికి చెప్పండి. సార్ సార్ నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు సార్. ఇక్కడ 10 సార్లు అందరూ ప్లీజ్ సార్ సార్ చెప్పండి సార్. మీరన్న చేసుకో. రాంప్రసాద్. రాంప్రసాద్ పిలిస్తే వస్తాడు. నేను పిలిస్తే వస్తాడు రాంప్రసాద్. బాబాయ్ బాగున్నా? బాగున్నారా? బాబాయ్ ఏంట్రా? అంటే బాబాయ్ కూతురికి పెళ్లి సెట్ అవుతుంది. 10 సంవత్సరాలు చూస్తున్నాం. ఎవడు సెట్ అవ్వకపోతే నీ మీద స్కెచ్ చేసాం అన్నమాట. డబ్బులు 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 ఇచ్చి డబ్బులు డబ్బులు ఎంత? నీకు ఎంత? కలిపి ఇదంతా సెటప్. అంత సెటప్. బా
రాయనన్నా ఎంత మోసం చేశారా? రా ప్రసాద్. ఒరేయ్, నేను కన్నింగ్ అనుకున్నారు కదరా, ఈయన కొడుకు ఇద్దరు కన్నింగ్ రా.